వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. సర్కార్కి అప్పు పుడితే కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అటు ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి అటెండర్ వరకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రోజు జీతాలు పడతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు. మరి ఎక్కడ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఎదురైంది. మరి ఒక నెలకి ఉద్యోగస్తులకి 2100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగే మరి పెన్షనర్లకు కానీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ లేక ఇంకేదైనా దానికి సంబంధించిన వాళ్ళకి దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొత్తంగా ఒక నెలకి దానికి సంబంధించినటువంటి ఖజానా ఎంతవరకు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే దాదాపుగా 2600 కోట్ల రూపాయలు ఒక నెల జీతాల కింద ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకి అంతకుముందు ప్రభుత్వం కానీ ఆ ముందు ప్రభుత్వం కానీ సమయానికో మరి ఒక తేదీకి ఖరారు చేస్తే ఆ తేదీ సమయానికి పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నందున ఇప్పుడైతే మరి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. 15వ తేదీ వరకు ఎవరైనా ఉద్యోగస్తులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. మరి ఇలాగే దీనికోసమే కాకుండా ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల 8 నెలలు పూర్తవుతున్నందున దాదాపుగా కొన్ని బిల్లులు కూడా ఆపివేయడం కూడా జరిగింది. ఎంత పెండింగ్లో ఉన్నాయంటే ఆ బిల్లులు 1,65,000 కోట్ల రూపాయల వరకు ఆ బిల్లు చెల్లింపు బకాయిలు కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్ని లెక్కలు బయటకు తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రం దాదాపుగా 3,95,000 కోట్ల వరకు అప్పు చేసిందని చెప్పేసి లెక్కలు తేలడం. మరి ఇప్పుడుండే పరిస్థితిలో రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడం, మరి జీతాలు ఎలా ఇవ్వాలి, ఏ సమయానికి ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. మరి పోయిన నెలలో దాదాపుగా 5,000 కోట్ల వరకు ఖజానా ఉన్నందున దానికి సమయానికి ఇవ్వాల్సినటువంటి జీతాలు చెల్లించారు. మరి ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అంటే దాదాపుగా మరి అప్పు పుడితే కానీ ఇవ్వలేని పరిస్థితి. కానీ ఆ ఉద్యోగస్తులు మాత్రం అధికార పార్టీ పేటువంటి ఆ మీటింగ్లు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆ విందు భోజనాలకు కావచ్చు, ఆ మెనూ కావచ్చు, ఆర్భాటమే తప్ప అక్కడ ఉండేటువంటి మరి ఆ ఉద్యోగస్తుల్ని సరిగా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి సమయానికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వడంలో మరి సమయం పాటిస్తుంది, దాన్ని ఇవ్వడంలో మరి ముందస్తు చర్యలు ఎటువంటివి తీసుకోవట్లేదు. ఇలాంటి అంశాల మీద ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి సర్కారు సమయానికి జీతాలు ఇవ్వాలంటే ఇప్పుడు అప్పు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరు అప్పు ఇస్తారు, అప్పు ఇస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ యొక్క పరిస్థితిని ఎలా నెలకొంటుందని చెప్పేసి ఉద్యోగస్తులు ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి అంశం. కానీ ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఒక సమయానికి అంటే ఒక తేదీని కూడా ఖరారు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఆ యొక్క తేదీకే మా యొక్క రావాల్సినటువంటి జీతాలు కూడా సమయమును పాటించి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరడం కూడా జరుగుతుంది. మరి చూద్దాం మరి ఏ సమయంకి జీతాలు చెల్లిస్తారు, మరి అప్పు సర్కార్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుని ఎలా తిరిగి చెల్లిస్తుంది, మరి దీనిపైన ఇంకా చాలా విషయాలు మనకు తెలియాల్సి ఉంది. మరి అలాగే కొన్ని పెండింగ్లో ఉండేటువంటి బిల్లులు కూడా మనం వాటి వివరాలు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.